నమస్తే అందరికీ నేను మీ ఉపేందర్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన అంశంతో ప్రత్యేకమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ప్రత్యేకం అంటున్నానంటే రాజకీయాల్లో ఎలాంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాలతోటే సాధ్యం అని చెప్పి తన జీవితంలో బలంగా నమ్మేటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కొర్రా శరత్ నాయక్ గారు, తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు. సో ఈరోజు వారు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు. ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్కారం. అన్న నమస్తే ఉపేంద్ర గారు. చాలా సంతోషం అన్న. అడగంగానే మీ విలువైన టైం మా స్టూడియోకి ఇచ్చారు, మా ప్రేక్షకులు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఎట్లున్నారు? అంతా ఫైనా? ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఫిజికల్గా అంతా బాగున్నారా? అంత బాగానే ఉంది, కానీ ఈ మధ్య కాలంలో కొంత ఇలా గిరిజనుల మధ్యన జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు గతంలో చూసినా మళ్ళీ జరుగుతుంటే ఒక గిరిజన బిడ్డగా, గిరిజన విద్యార్థి నాయకుడిగా కొంత బాధేస్తూ ఉన్నది. ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా తరతరాలుగా కలిసి ఉన్నటువంటి గిరిజన మధ్యన డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తామని చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది జాతిలో అంతర్గతంగా? ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఒక గిరిజన జాతి నాయకులుగా ఏం చెప్తారు? అసలు ఏం జరుగుతుంది? 2017లో ఆ రోజున కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది గిరిజన నాయకులకు వెంట ఉండి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లంబాడి, బంజారా, సుగాలి వాళ్ళని, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళని ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలని అనే ఒక డిమాండ్తో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు ఇది నా పరిధిలో ఉండదు, మేము దీన్ని ఏం చేయలేమని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు హోరావరిగా పోరాటాలు జరిగినాయి. ఆదిలాబాద్లో దాదాపు ఇద్దరు లంబాడి బిడ్డలు, యువకుని కూడా చంపేయడం జరిగింది. చాలా ధన నష్టము, ప్రాణ నష్టము, వ్యవసాయాన్ని మొత్తం చాలా ఇండ్లని తలగబెట్టడం, ఇలాంటి చాలా తారస్థాయికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో అప్పటికి ఆ విషయం పొటాపొటిగా 2 మీటింగ్లు హైదరాబాద్లో జరిగినాయి. సరే, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఏం జరిగినా కానీ వాస్తవానికి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఇలా గిరిజన తెగలకు సంబంధించినటువంటి వాళ్ళే. సో వాళ్ళు ఇలా సినిమా చూసినట్టు చూసి ఆనందపడుతుండొచ్చు, కానీ నిజంగా నష్టపోయింది మాత్రం గిరిజన సమాజం ఆ రోజున కూడా. సో ఈ మధ్య కాలంలో భద్రాచలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు అదే కేసులో రీసెంట్గా ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు స్వయంబాబురావు గారు కూడా కేసులో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సో ఇంప్లీడ్ అవ్వడం వల్ల మొన్న సుప్రీంకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టు జూలై 27 తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ పంపడం జరిగింది. దాంతో మళ్ళీ ఈ ఉద్యమం ఈరోజు మళ్ళీ బయటకు వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది వాస్తవాలు తెలియకుండా లంబాడి, బంజారాల మీద దుష్ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో దానికి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా గత 10 రోజుల కింద మీ అందరం కూడా, పాత విద్యార్థి నాయకులు అందరం కూడా కూర్చొని అసలు ఏం జరుగుతూ ఉన్నది సమాజంలో, ఇలా మనము ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే విధంగా నీతి నిజాయితీగా ఇలా కుటుంబాన్ని వదిలిపెట్టి కొట్లాడినటువంటి వాళ్ళం. మళ్ళీ 2017 కొట్లాడినామో మళ్ళీ ఇప్పుడు మనం కొట్లాడినటువంటి ఉద్యమంలో కూడా గిరిజనుల పాత్ర ఉంది కదా, ప్రధాన పాత్ర. దాదాపు 20-30 మంది విద్యార్థులు, గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలు చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం. సో ఈ మట్టి కోసము ఇంత ప్రతి పోరాటంలో కూడా లంబాడీలు కానీ గిరిజనులు కానీ ముందు నుంచి ఉన్నారు. సో ఈ గిరిజనుల మధ్యన ఏదైతే సామరస్యంగా కలిసి వచ్చినటువంటి వాళ్ళు చూసి కొంతమంది ఓర్వని వాళ్ళు రాజకీయంగా ఎక్కడైనా ఇబ్బంది వస్తుందో లేకుంటే ఇంకేదైనా మేము చేయాలనే దుర్బుద్ధితోని ఇవాళ వాళ్ళని ఉసిగొలుపుతా ఉన్నారు అనేది ఇది వాస్తవం. సో దాంట్లోనే ఇవాళ మాకు పంచాయతీ మా మధ్యలో లేదు. ఎందుకనంటే ఇవాళ ఆ రోజున వాస్తవాల గురించి చెప్పేటువంటి ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ ద్వారా పోవాలని మాకు ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ఎవరు మైకు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, వాస్తవాలు తెలియకుండా. ఆ బాధతోనే ఈరోజు మీరు పిలవంగానే అసలు నాకు కూడా చాలా సంతోషం వేసి, ఎందుకంటే సమాజానికి వాస్తవాలు తెలవాలి. ఓన్లీ గిరిజన సమాజం కాదు, ఇవాళ ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ సమాజానికి, బీసీ సమాజానికి, ఎస్సీ సమాజానికి, మేధావులకి, రాజకీయ పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత ఇలా గిరిజన విద్యార్థి నాయకుడిగా నా మీద ఉందని చెప్పి నేను ఈరోజు రావడం జరిగింది. దాంట్లోనే ఏదైతే లంబాడి, బంజారాలు ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ రోజున బ్రిటిష్ పరిపాలనలో 1871లో క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ దాంట్లో ఇవాళ క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించినటువంటి ఈ యొక్క లంబాడి, బంజారా తెగను గిరిజనులుగా గుర్తించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఇవాళ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు కూడా చూసుకోవచ్చు మిత్రులారా, ఇబ్బంది ఏం లేదు ఎవరైనా సరే. సో 1871లోనే ఇలా గిరిజనులుగా గుర్తించబడినటువంటి మేము ఈరోజు మళ్ళీ ఒకసారి మేము గిరిజనులము పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు, బాధేస్తూ ఉన్నది. దాని తర్వాత మనం చూస్తే ఏదైతే నిజాం కాలంలో
ఇక్కడ ఈ ప్రాంతంలో సంబంధించినటువంటి హైదరాబాద్ రాష్ట్రం నిజాములు పరిపాలించినటువంటి కాలంలో 2021 1921, 31, 41లో సెన్సెస్ చేయడం జరిగింది అఫీషియల్గా. ఆ జనగణనలో ట్రైబ్స్ లిస్ట్లో ఆ రోజున ఈ లంబాడీలు బంజారాలు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ ఉంది, కావాలంటే మీరు తెలుసుకోవచ్చు, లేదంటే మాకు పంపమన్నా మేము కూడా పంపిస్తాం. ఎక్కడికి బహిరంగ చర్చ ఎక్కడన్నా పిలిచి రండి, మీరు మాతోని ఏదైతే ఆధారాలు ఉన్నాయో అంటే ఆధారాలు తీసుకొని రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ రోజున సెన్సెస్లో నిజాం పీరియడ్లో ట్రైబ్స్గా ఉన్నాం, దానికంటే ముందు బ్రిటిష్ టైంలో మేము ట్రైబ్స్గా ఉన్నాం. మరి పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా స్వతంత్రం రానప్పుడే, రాజ్యాంగం అమలుకు రానప్పుడే ఇలా మేము ట్రైబ్స్గా ఉన్నప్పుడు ఈ రోజు మీరు ట్రైబ్స్ కాదని చెప్పి చెప్పడం. శరణ్ నాయక్ గారు, కొంతమంది మాట్లాడతారు భారతదేశంలో వీళ్ళ పాత్ర లేదు, లేదంటే భారతదేశ నిర్మాణంలో వీళ్ళ పాత్ర లేదు అని అంటారు. వాస్తవంగా గిరిజనులకు భారతదేశానికి ఏం సంబంధం లేదా? లేదంటే ఇక్కడ ఉన్న రోడ్డు మార్గాలు కానీ లేదంటే ట్రైన్ మార్గాలు కానీ మనం చేపట్టినవి కాదంటారా? అంటే గిరిజనులు చేపట్టినవి కాదంటారా? ఇలాంటి చరిత్రని అంటే కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల ఉన్నది ఎవరు అసలు? వాస్తవానికి చరిత్ర సింధు సివిలైజేషన్ నుంచి, సింధు నాగరికత నుంచి హరప్ప, మొహంజదారో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ రోజు నుంచి కూడా బంజారాల లంబాడీ చరిత్ర ఈ మట్టి నుంచి ఉన్నది. ఇవాళ మట్టికి బంజారా లంబాడీలకు ఒక పెరవేసుకున్నటువంటి బంధము. ఆ యొక్క తెలియని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్ర మనం రాయబడలే, మనకు లిపి లేకపోవడం వల్ల ఈరోజు ఈ జాతికి లిపి లేకపోవడం వల్ల ఈ స్థితికి వచ్చింది. ఇలా ఆ రోజున చదువు లేదు, అదే అడవులలో ఇలా మా పశు సంపదనో లేకుంటే ఇంకోటి చేసుకొని బతికేటువంటి, అడవిని నమ్ముకొని బతుకున్నటువంటి జాతి లంబాడి జాతి. ఆ రోజున నడిచినటువంటి మార్గాలే ఈ దేశానికి రైలు మార్గాలుగా, రోడ్డు మార్గాలుగా ఉన్నటువంటి వాస్తవం. ఆ రోజు బ్రిటిషర్స్కి అదేవిధంగా ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి ఆహార సరఫరా చేసినటువంటి జాతి బంజారా జాతి, లంబాడి జాతి. ఇలా దేశం మొత్తం తెలుసు వాస్తవాలు అవన్నీ. ఇలా ఎక్కడ ఇప్పుడు బంజారా దర్వాజా అని చెప్పి ఇలా మన గోల్కొండ కోటలో ఉంది. ఇప్పుడు మీరు పెట్టింది నేను పెట్టింది కాదు, ఆ రోజు నిజాంస్ పెట్టినటువంటిది. అది మనం వెళ్ళేటువంటి మార్గం ఉందో ఆహార సరఫరా చేసినప్పుడు ఆ మార్గానికి సంబంధించిన దర్వాజాకి ఇలా బంజారా దర్వాజా అని పెట్టినటువంటి ప్రాంతం ఇలా మనం ఈ హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. సో అంటే కొంతమంది అదే నీకు రజాకార్ల ఉద్యమంలో ఇదే పాలకుర్తికి సంబంధించినటువంటి ప్రాంతంలో ధాను నాయక్ చరిత్ర తెలియదు చాలా మందికి. ఇలా ఈ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, రజాకార్ల ఉద్యమం కావచ్చు, బ్రిటిషర్స్ టైంలో కావచ్చు, ఇవాళ నిజాం టైంలో కావచ్చు, ఇవాళ ఈ మట్టిని నమ్ముకొని మట్టి బిడ్డలుగా మూలవాసులుగా ఉన్నటువంటి చరిత్ర చాలా మంది తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఇది చెప్పినట్టు ఠాను నాయక్ లాంటి వ్యక్తి ఆనాడే విష్ణుడు దొరలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన సందర్భాలు ఉన్నాయి. ఆ చరిత్ర ఉన్న కుటుంబానికి ఇలా ఎడ్ల బండికి కట్టేసి ఇలా బుల్లెట్లు వర్షం కురిపించినా కానీ ఈ యొక్క మట్టి కోసము, భూమి కోసం నిలబడేటువంటి వ్యక్తి ఆ రోజు ఠాను నాయక్ కుటుంబం. సో అలాంటి త్యాగాలు ఉన్నటువంటి జాతిని ఈరోజు ఎవరో చెప్పినట్టుగా లేకుంటే ఇంకేదో చేస్తే ఇలా అనవసరంగా దుష్ప్రచారం చేయడం మానండి అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వాస్తవానికి తెల్ల వెంకటరావు గారో లేకుంటే స్వయం బాబురావు గారో ఇంకెవరో చేస్తున్నట్టు మాకు కూడా అనిపిస్తలేదు. వాళ్ళ వెనుక ఖచ్చితంగా కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది కార్పొరేటర్లు శక్తులు ఉన్నాయని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకనంటే సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల విషయంలో ఇలా కావాలని మమ్మల్ని ఇలా ఏదో రకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, ఉపాధి, ఇవాళ మీద మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాట నేను స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, అదేవిధంగా ప్రేక్షకుల్ని. మనం చూస్తూ ఉన్నాం ప్రతిసారి బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 6,000 కోట్లు 7,000 కోట్లని గిరిజనులకు ఇలా సంక్షేమాన్ని కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇవాళ 79 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ఇవాళ ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం తర్వాతనే తీసుకుందాం. ఇవాళ ఈ 11 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే మరి అవే ఆవాసాలు, అవే గూడాలు, అవే తండాలు, అదే దుస్థితి ఎందుకు ఉన్నది? దాని గురించి మనం ఎందుకు మారుతా? అదే కదా ఇప్పుడు గ్రామ పంచాయతీలు అయినాయి గూడాలు, అదేవిధంగా తండాలు, ఇంకా ఎందుకు అదే పరిస్థితిలో ఉన్నాయి? ఎందుకు ఫండ్స్ అన్ని ఎక్కడ పోతున్నాయి? SC/ST సప్లాల్లో నిధులు కేటాయిస్తారు, మరి ఎందుకు ఖర్చు పెడతారు? ఎవరికి ఖర్చు పెడుతున్నారు? వేరే వాటికి పథకాలకు డైవర్ట్ చేసుకుంటూ పోతే పేపర్లో మాత్రం 1000 కోట్లు చూపిస్తారు. ఇలా వాస్తవాల దగ్గరికి వచ్చినప్పుడు అవి గూడాలు, అవే తండాలు, అవే ఆవాసాలు అదే పరిస్థితిలో ఉన్నాయి. ఒక బడి ఉండదు, బడి ఉంటేనేమో టీచర్ ఉండరు, టీచర్ ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే ఇలా మినిమం ఒక చాక్పీస్ లేనివంటి పాఠశాలలు ఉన్నాయి. ఏ గూడానికి పోయినా కనీసం రోడ్డు ఉండదు, ఒక విద్యుత్ లైట్ ఉండదు, ఒక శానిటేషన్ ఉండదు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండదు, ఒక ప్రైమరీ స్కూల్ ఉండదు, హై స్కూల్ ఉండదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండదు, డిగ్రీ కాలేజ్ ఉండదు. దీనివల్ల కదా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యతో కదా మన జీవితాలు మారాలి. ఇలా వాస్తవానికి 56లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు
76లో మళ్ళొకసారి ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా చేర్చబడడం తప్ప ఇలా మేము కొత్తగా వచ్చి చేర్చబడలే. ఇలా ఏది ప్రతిసారి వీళ్ళు 76 చట్టం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు నిజాం టైంలో కావచ్చు, బ్రిటిషర్ టైంలో గిరిజనులకు ఉన్నటువంటి మేము ఆ రోజున ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా 56 నుంచి 76 వరకు 20 సంవత్సరాలు మేము ఇలా రిజర్వేషన్లకు దూరంగా ఉన్నాం. రిజర్వేషన్ ఫలాలు మాకు రాలే రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత కూడా. సో ఆ కోల్పోయిన దాని గురించి ఎవరు మాట్లాడతలేదు. ఇలా 20 సంవత్సరాలు మాకు రిజర్వేషన్ ఉంటే ఇవాళ ఎంతో కొంత ఇంకా చదువుకునేటువంటి వాళ్ళం, అవకాశాలు ముందుకు వచ్చేటటువంటి అప్డేట్ అయ్యే వాళ్ళం. ఎస్, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. 76 పట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరో చేసిందని తప్పకి ఇలా మమ్మల్ని బాధ్యత వహించమంటే మేమేం చేస్తాం? ఆ రోజున ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి ఏం జరిగిందో తెలియదు. దానివల్ల మేము నష్టపోయినాం. దాన్ని పట్టుకొని మీరు గిరిజనులు కాదు, గిరిజన జాబితాను తీశారంటే అదేవిధంగా కొంతమంది సోదరులకు అర్థమైతలేదు. ఇలా రిజర్వేషన్ పాలసీ యొక్క లక్ష్యం ఏంది, రిజర్వేషన్లు ఎవరికి ఏ కేటగిరీలో ఎందుకు ఇస్తారు, ఇలా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం పొందుపరిచారు, అవన్నీ అవగాహన లేకుండా ఇలా మీరు ఒక 5-6 రాష్ట్రాలను ఎస్టీలుగా ఉన్నారు, మిగతా దగ్గర లేరు అని అంటే, అదే బీర్సా ముండా కమ్యూనిటీ ఇలా ఆదివాసులకు దేవునిగా చూస్తారు. అదే కమ్యూనిటీ ఇలా అస్సాంలో ఓబీసీలుగా ఉన్నారు. ఈ తెలంగాణలో యాదవులు బీసీలుగా ఉంటే మిగతా రాష్ట్రాల్లో ఓసీలుగా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ కమ్యూనిటీ బీసీలో ఉంటే మిగతా ఇక్కడ మన ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు కావచ్చు, మిగతా కులాలు ఇలా ఓబీసీలుగా కర్ణాటకలో ఉన్నారు. సో ఇలాంటి వాస్తవాలు తెలియదు. ఇలా రాజ్గోండ్కు సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ రోజున చందా కమిషన్ కావచ్చు, లోకల్ కమిషన్ కావచ్చు, ఇవాళ వాళ్ళని ట్రైబల్ లిస్ట్ నుంచి తీసేయాలని చెప్తే ఇవాళ మహారాష్ట్ర నుంచో ఇంకో దగ్గర నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేయాలని చెప్పినటువంటి వాస్తవం ఉంది. అంటే ఒక కమ్యూనిటీ ఒక రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇవాళ ఆ రాష్ట్రంలో సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రకారం ఇస్తారు తప్ప ఇవాళ మనము ఒకటే కేటగిరీ మొత్తం దేశం మొత్తం కూడా ఒకటే కేటగిరీలో ఉంటారని కాదు. సో ఆయా రాష్ట్రాల్లో ఆయా పరిస్థితుల ప్రకారం ఏదైతే కేంద్రం వెసులుబాటు ఇస్తుందో ఆ కేటగిరీలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే గిరిజన జాతికి అసలు వీళ్ళు వలస వచ్చిన జాతి ఇది కాబట్టి ఇందిరాగాంధీ ఆనాడు ఉన్న టర్మ్లో వీళ్ళను జీవోలో ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఒక జీవో ఇంప్లిమెంట్ చేసి అందులో చేర్చడం జరిగింది తప్ప వీళ్ళకంటూ చరిత్రలు కానీ సంస్కృతులు ఏం లేవు అనేటట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఉపేంద్ర గారు, ఒక గిరిజనుడుగా ఒక తెగ గుర్తించడానికి ఈరోజు ప్రత్యేక ఆవాసాలు ఉండాలి. మొదటిది తండా అనేది నా ఆవాసం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ మొత్తం కాదు ఎక్కడ తిరిగినా తండా అనేది ఊరికి అసలు సంబంధం లేకుండా ఉండేటువంటి ప్రాంతం తండా ప్రాంతం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, న్యాయ కారోబార్ అనే వ్యవస్థ కావచ్చు. వాస్తవానికి 10 సంవత్సరాల కింద అసలు ఒక్క పోలీస్ స్టేషన్లో తండా నుంచి ఒక కంప్లైంట్ పోదండి. ఈ మధ్య కాలంలో రాష్ట్రం ఏర్పడక పోతున్నాయి, కానీ అసలు ఇంతకుముందు అలాంటి వ్యవస్థ లేదు. ఏది ఉన్నా కానీ అక్కడ తండా పెద్ద మనుషులు దాన్ని సాల్వ్ చేసేటువంటి ఒక న్యాయపరమైనటువంటి పరిపాలన విధానం కూడా ఈ తండాలో ఉంది. అదే విధంగా ప్రత్యేక వేషధారణ, నా వేషధారణ, నా జాతి వేషధారణ ఎక్కడైనా ఇంకో దగ్గర ఉందంటే చూపించండి. నా భాష, నేను మాట్లాడే భాష ఇంకెక్కడైనా మాట్లాడతారా? నా పండుగలు నేను మేము చేసుకున్నటువంటి తీజ్ కావచ్చు, ఇలా శీతలా భవని కావచ్చు, సేవలాల్ మహారాజ్ కావచ్చు, మిగతా పండుగలు ఏవైతే ఉన్నాయో ఇంకా తులజాభవని కావచ్చు, మిరమయ్యాడి కావచ్చు, ఇలాంటి మా భవాని మాతల్ని మేము కొలుచుకునేటువంటి పూజా విధానం కావచ్చు. ఇవాళ ఇంకెక్కడన్నా జరుగుతాయా? ఇంకెవరైనా చేస్తారా? ప్రకృతి ఆరాధకులం కదా. ఇవాళ తీజు ఇవాళ ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగ. ఇవాళ శీతల రాయిని మొక్కినటువంటి ఇది, పశువుల్ని కడిగి వాటిని మొక్కినటువంటి జాతి ఇవాళ గిరిజన జాతిగా మేము ఉంటే ఇవాళ కాదని చెప్పడానికి ఏంది? ఇవన్నీ మేము చెప్పినటువంటి ఇంకెక్కడన్నా చేస్తారా? ఇవన్నీ ఎక్కడ చేయరు. సో ఇవి కదా, ఇవన్నీ తెలియకుండా ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో నేను మన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇవాళ మా సోదరులు ఆదివాసి సోదరులు అని చెప్పి ఇలా కొంతమంది ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెడుతుంటే బాధేస్తూ ఉన్నదండి. తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా అనవసరంగా ఎవరో రెచ్చగొడితే ఇవాళ మనకు రావాల్సినటువంటి వాటి కోసం మనం కొట్లాడతాం. రాజ్యాంగ పరంగా, ప్రభుత్వ పరంగా మనకు కావాల్సినటువంటి వాటి కోసం మేము కొట్లాడతాం. ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ కోసము ఈ రాష్ట్రంలో 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెడితే ఇవాళ మర్చిపోయినటువంటి చాలామంది ఇవాళ ఆ రోజున ఢిల్లీకి పోయి కొట్లాడి ఇవాళ అదే ములుగు ప్రాంతంలో 300 ఎకరాలు మొట్టమొదటి ప్రెస్ మీట్ కూడా ములుగులో అదే ప్రాంతంలో ఫౌండేషన్ వేసిన దగ్గర పోయి పెట్టేసి ఇవాళ సాధించే వరకు దాన్ని కొట్లాడినాం. ఇవాళ అదే ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ పెడుతున్నారు. ఇవాళ దానికోసం కొట్లాడదాం. ఆ రోజున ఇంకో డిమాండ్ పెట్టినాం, 4 ఐటీడీఏ ప్రాంతాలలో 4 ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లు పెట్టండి. ఇవాళ అమరాబాద్ కావచ్చు, ఏటూరు నాగారం కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఉట్నూరు కావచ్చు, అక్కడ ట్రైబల్ జీవితాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రేపు అంతరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా రాసే పరిస్థితి లేదు, వాళ్ళకు ఒక భాష లేదు, లిపి లేదు. ఇలా వాళ్ళు ఇక్కడ రాసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఎడ్యుకేషన్ రావాలి.
దానికోసం ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లో ఐటీడీఏ ప్రాంతాల్లో పెట్టమని ఆ రోజున మేము డిమాండ్ చేసినాం. దానికోసం కదా నిలబడాలి. ఇలా చెంచుల పరిస్థితి ఏంది? ఇవాళ తోటి కానీ అందు కానీ ఇవాళ ప్రధాని కానీ ఇవాళ కొంతమంది ఇప్పుడు వాళ్ళ జీవితాల గురించి ఎవరు మాట్లాడాలి? అది మనము ఏంటంటే మీరు పనిచేసే మీరు నడిపే సంఘంలో కూడా గోండ్లు కోయలు చెంచులు ఉన్నారు కదా మీ దాంట్లో. మా సోదరులు ఉన్నారు, ఎరకలు ఉన్నారు, గోండు ఉన్నారు, కోయ ఉన్నారు, అందరిని కలుపుకొని కొట్లాడినాం. ఇవాళ ట్రైబల్ రిజర్వేషన్ కోసము గత ప్రభుత్వంలో 6 నుంచి 10% కోసము ఆమరణ నిరాహార దీక్ష సైతం చేసినాం కదా. ఆ రిజర్వేషన్ ఫలాలు వచ్చినప్పుడు ఇవాళ అందరికి అందుతున్నాయి కదా. మరి ఎందుకు మనం ఎక్కడైతే కొట్లాడాలనో ఏదైతే మనకు అవసరమో దాని మీద కాకుండా అనవసరమైనటువంటి విషయాలు రావడం వల్ల విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఇలా మనకి ఇబ్బంది. ఇంకెవరో చూసి దాన్ని నవ్వుకుంటారు తప్ప ఇలా మన జీవితాలు రేపు పొద్దున వచ్చి బాగు చేసేవాడు ఎవడు లేడు. కాబట్టి అదే చెప్తా ఉన్నాం సోదరులకి, ఇలా అనవసరంగా మనం ఏదో రెచ్చిపోయి ఇంకేదో అవకాశాలు ఇంకోరికి ఇవ్వడం కంటే ఇలా మనకు రావాల్సినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇలా జీవో నెంబర్ 3 పోయిందండి. అదే ఏజెన్సీ ప్రాంతాల్లో 100% గిరిజనులకి ఇలా అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి జియోని ఇలా సుప్రీంకోర్టు మీద కొట్టేసింది. దాని మీద కలిసి కొట్లాడదాం, రేపు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడదాము, రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడదాము. ఇవాళ దానికోసం కొట్లాడితే కదా మన బిడ్డలకు రేపు అక్కడ ఉపాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. గిరిజనుల్ని వ్యతిరేకించే ఒక వర్గం ఏమంటది అని అంటే, మాకు రావాల్సిన రాజకీయ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా గిరిజనులే తీసుకుపోతున్నారు, మాకు ఇంకా రావట్లేదు, ఇంకా మేము ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉంటున్నాం, మా జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు, అభివృద్ధి లేదు, కాబట్టి వీళ్ళని తొలగించాలి అంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 10% రిజర్వేషన్ ఉంది ఈ రాష్ట్రంలో. 10%లో దాదాపు 7.5% లంబాడీలే ఉన్నారు పాపులేషన్ పరంగా. సో 2.5%, 3% వరకు వాళ్ళు ఉంటారు. సో 7 ఒక దగ్గర నిలబడి 3 ఒక దగ్గర నిలబడి ఆటోమేటిక్గా 7 ఎక్కువ కనబడతారు. వాళ్ళకి మెజారిటీ ఉంటుంది. కనబడేటప్పుడు కళ్ళ కనబడేటప్పుడు కూడా ఆటోమేటిక్ కనిపిస్తారు. సో ఇక్కడ మేజర్ పాపులేషన్ ఉండడం వల్ల ఇలా వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుండేమో, కానీ నిజంగా అదే 7.5%లో దాదాపు 1.5% మాత్రమే కొంత చదువుకున్నారు తప్ప ఇలా ఎన్ని తండాలలో మనం లెక్కలు తీద్దాం. ఇవాళ వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళకు రావాల్సిన అవకాశాల గురించి మాట్లాడదాం. వాళ్ళకి చదువు ఎట్లా, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇలా ప్రైమరీ స్కూల్ నుంచి ఇలా డిగ్రీ వరకు మినిమం. ఇవాళ చూడండి ఒకసారి, ఇంకో విషయం ఏంటంటే, ఇదే ట్రైబల్ ప్రాంతంలో ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మేజర్ ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలు 2, కానీ ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ లేదండి. స్టేట్ యూనివర్సిటీ ఒక్కటి లేదు. మరి ఎందుకు మనం అడగవద్దు? ఒక యూనివర్సిటీ మనకు ఎందుకు రావద్దు? మన ప్రాంతంలో మన దగ్గర ఎందుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉండదు, గురుకులాలు ఉండదు, ఇలా ఏకలవ్య పాఠశాల ఉండదు, నవోదయాలు ఎందుకు ఉండదు, ఇలా మనకెందుకు స్కూల్స్ ఉండొద్దు, మనకెందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక ఇలా మనం చాలాసార్లు వర్షాలు పడ్డప్పుడు పేపర్లలో చూస్తాం, చాలా బాధేస్తూ ఉంటుంది. ఇవాళ కడుపుతున్నటువంటి ఒక ఆడబిడ్డని ఇవాళ వాళ్ళ సోదరులు వాళ్ళందరూ కూడా మంచం మీద భుజాలు వేసుకొని వాగులు వంకలు దాటుతూ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా దుస్థితిలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నా బిడ్డకి, నా ఆడబిడ్డకి అదే బాధ ఎందుకు ఉండాలి? దానికోసం కదా మనం అడగాల్సింది, నిలబడాల్సింది, కొట్లాడాల్సింది. అది పక్కన పెట్టి మనం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు? ఇవాళ మనకు అక్కడ విద్యుత్ సౌకర్యం సరిగా లేకుండా ఎవరైనా బయటికి వెళ్తే, ఇవాళ చీకటి రాత్రిపూట బయటికి వెళ్తే ఇలా పాములు తేళ్లు కలిసి ఇలా చనిపోతున్న పరిస్థితి. దాని గురించి ఏదో మనం మాట్లాడాలి. మన బిడ్డలకు చదువు ఎట్లా కావాలని మాట్లాడాలి, అక్కడ ఉపాధి అవకాశాలు ఎట్లా కావాలని మాట్లాడాలి, అక్కడ ఇలా కంపెనీలు ఎట్లా రావాలని మాట్లాడాలి. దానికోసం మనం మాట్లాడకుండా ఇలా అనవసరమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి మరొకసారి మనోభావాన్ని కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రక్రియ కొంతమంది చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా సోదరులకు ఎలాంటిది అది లేదు, మాకు తెలుసు. ఎందుకంటే మేము చాలాసార్లు చాలామందితో ఈరోజు కలివిడిగా ఉన్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. ఇలా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది మాకు చెప్తా ఉన్నారు, మేము అందరం అన్నదమ్ములు లెక్క ఉంటాము, ఇలా చాలా ప్రతి దగ్గరలో కలిసి మేమందరం ఉంటామని చెప్తా ఉన్నారు మాట్లాడుతుంటే. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటామంటే మాత్రం ఖబర్దార్. అనవసరంగా మొత్తం కొంతమంది కుహాన మేధావులు, కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు కావాలని చేస్తూ ఉన్నారు. వాళ్ళు కనుక మాకు తెలిసినప్పుడు మాత్రం మేము ఏ విధంగా వాళ్ళకి జవాబు చెప్పాలో ఆ విధంగా జవాబు మాత్రం చెప్తాం. డెఫినెట్గా శరత్ నాయక్ గారు, మీరు ఇందాక చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా మీ ఆర్గనైజేషన్లో మీతో పాటు విద్యార్థి ఉద్యమాల్లో కలిసి తిరిగినాం కాబట్టి ఇప్పటి వరకు ఎక్కువ 80% మంది మన పల్లెలలో మన తండాలలో ట్రైన్ అంటే ఏందో తెలియదు, చక్కగా ఒక బస్ అంటే ఏందో తెలియదు, లేదంటే ఒక బైక్ అంటే ఏందో తెలియదు, ఒక ఆటో అంటే ఏందో తెలియని పరిస్థితులలో కూడా ఉన్నారు. ఎవరైతే మా జాతి కోసం మేము పనిచేస్తున్నాం అని అంటున్న నాయకులు మనకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడాల్సింది పోయి, లేదు మనలో మనమే ఈ రకంగా ఈ ఘర్షణలు ప్రేరేపించేలాగా మాట్లాడడం, దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరు రాష్ట్రం అంతటా మీ ఆర్గనైజేషన్ ద్వారా మీరు తిరిగిన సందర్భాలు ఉన్నాయి, పరిస్థితులు ఏందో మీకు తెలుసు, అందుకు అడుగుతున్నాం. వాస్తవానికి ఇలా రాష్ట్రంలో అటు అమరాబాద్ చెంచుల నుంచి మొదలు పెడితే ఆదిలాబాదు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఇటు భైంస
వరకు మొత్తం గిరిజన ప్రాంతాల్లో చాలాసార్లు తిరగడం జరిగింది, చూడడం జరిగింది. వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు, జీవన పరిస్థితులు కావచ్చు. ముఖ్యంగా తాగునీరు, వాళ్ళకి అక్కడ ఏదైతే డ్రింకింగ్ వాటర్ కూడా సరిగా ఎవరికైనా నీళ్ళు కావాలన్నా కానీ 3-4 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. రోడ్లు లేని పరిస్థితి, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇలా ఒక బస్సు గుడంకి పోయే పరిస్థితి లేదు ఇప్పటి వరకు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనకు రావాల్సింది ఏంది? ఇలా ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, ఇలా వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కావచ్చు, లేకుంటే మనం పండించింది ఇంకో దగ్గర అమ్ముకోవడానికి కావచ్చు, లేకుంటే ఒక హాస్పిటల్కి కావచ్చు, ఇంకేదైనా అవసరానికి ఇలా ట్రాన్స్పోర్టేషన్ అవసరం. అక్కడ కనీసమైనటువంటి రోడ్డు లాంటి ఒక మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. ఇలా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ ఉండి, ఒక 2 నర్సులు ఉండి, 4 ట్యాబ్లెట్లు జ్వరం వస్తేనో ఇంకోటి చిన్నది వస్తే కూడా చూడలేని పరిస్థితులు ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్ లేవు. ఇలా మన పశువులకు సంబంధించి వాటికి వ్యాధులు వచ్చినా ఇంకేదైనా జరిగినా కానీ ఇలా ఒక వెటనరీ హెల్త్ సెంటర్ లాంటివి ఈరోజు లేని పరిస్థితి. అదేవిధంగా స్కూల్స్ సంబంధించి చాలా బాధేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా తండాలలో కావచ్చు, గూడాలలో కావచ్చు చూస్తే ఒక చిన్న చిన్న రూములు ఉంటాయి, నీళ్ళు వర్షం పడుతుంటే కూరుతుంటుంది. ఇవాళ సరిగా బోర్డు ఉండదు, చాక్పీస్ ఉండదు, టీచరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. దానికోసం కొట్లాడదాం. ఇలా మనకు రావాల్సింది ఇది, మన జీవితాన్ని మార్చేది ఆ రాజ్యాంగము, ఈ చదువు ఒకటే అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా లంబాడి బిడ్డలు కావచ్చు, బంజారా బిడ్డలు కావచ్చు, అదేవిధంగా మిగతా తెగల బిడ్డలు కోయ, గోండు, తోటి, ప్రధాన్, రాజగోండు, నాయక్పోడ్, ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా మనం దానికోసం కొట్లాడదాం. మనకు రావాల్సినటువంటి SC ST సప్లాన్ రావాల్సిన నిధులు ఏ విధంగా ఎక్కడ ఖర్చు పెడుతారో అడుగుదాం. అదేవిధంగా మన ఖమ్మంకి, ఆదిలాబాద్కి ఒక స్టేట్ యూనివర్సిటీ వచ్చేటట్టు కొట్లాడదాం. ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లు పెట్టే విధంగా కొట్లాడదాము. ఇలా ITDL మొత్తం నిర్వీర్యమవుతున్న పరిస్థితి. ఇలా 4 ITDLలో ఇలా ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితి, మొత్తం జీరో అయిపోతున్న పరిస్థితి. ఇలా ITDA ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కొట్లాడదాము. ఇలా ఫండ్స్ కోసం కొట్లాడదాం. నిధులు ఎక్కడి నుంచి రావాలి, ఏ ప్రభుత్వాలు ఇవ్వాలి, దానికోసం కొట్లాడి నిలబడి ఇలా మనం మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడం కోసం రావాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మినిమం కరెంట్ లేని పరిస్థితి. ఇలా ఒక టవర్ ఉండదు, ఫోన్లు మాట్లాడాలి, ఇంకేదైనా సమాచారం తీసుకోవడానికి పరిస్థితి ఇంకా తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇండ్లు కనీసం గవర్నమెంట్ ప్రతిసారి ఏదైతే సహాయం చేస్తుందో ఖచ్చితంగా 100% మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. ఇవాళ 100% ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, మిగతా తండా మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి ఏదైతే ఆవాసం కూడా కనీసం లేదో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మీరు సహాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇంకోటి బ్రదర్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ స్వయం బాబురావు కావచ్చు, లేదంటే వెంకట్రావు అని చెప్పి, తెల్లం వెంకట్రావు అని చెప్పి, వీళ్ళు అసలు చాలా మందికి అసలు రిజర్వేషన్ అంటే ఏందో తెలియని పరిస్థితులలో కూడా వీళ్ళ కమ్యూనిటీలో కూడా ఉన్నాయి. గోండు కోయలలో ఉంది, అట్ ది సేమ్ టైం గిరిజనుల్లో కూడా ఉన్నారు. కేవలం వీళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసమే చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చా? ఇందులో భాగం అని అనుకోవచ్చా? 2-3 కొంతమంది. ఎస్, అయితే వీళ్ళు వెనుక కొంతమంది అయితే ఉన్నారు. సో వాళ్ళు అరే వీళ్ళు ఇంకా అదే ఎట్లనే ఉండాలని ఒక దుర్బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, వాళ్ళు అలాంటి వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఆ కుట్రల్ని మనం అర్థం చేసుకుంటే ఈ రోజు మన సమాజంలోకి వస్తుంది. వీళ్ళు కుట్రలు చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏందంటున్నా? మీకు చెప్పినా కదా, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులు కొంతమంది కండ్లు పడ్డాయి, కార్పొరేట్లు అయ్యి. సో ఆ డిస్టర్బెన్స్ అక్కడ ఉన్నటువంటి లంబాడీలు ప్రతిసారి అక్కడ అడ్డుకుంటూ చేస్తారు. కాబట్టి ఈ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. సో దానికోసం చేస్తూ ఉన్నారు. సో మేమేమంటున్నాము, అది మన అడవి, మనం ఇన్ని సంవత్సరాలుగా 100,000 సంవత్సరాలు దాన్ని కాపాడుతూ ఉన్నాం. కొంతమంది దాని మీద కన్నేస్తూ ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు రావాల్సినటువంటి అభివృద్ధి కోసం మనం కొట్లాడదామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దాన్ని అర్థం చేసుకోవాలి. సో ప్రతిసారి ఇలాంటి రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి మా గిరిజన మిగతా తెగల ఆదివాసులకు ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టి చెప్తున్నాం, ఇలాంటి వాటికి ఇంకోసారి మనం జరగకుండా మన సామరస్యంగా ఉందాం, కలిసి ఉందాం, శాంతియుతంగా ఉందాం, రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడదాం తప్ప ఇలా అనవసరమైనటువంటి రాజకీయాలకు మనం బలి కావద్దని కూడా కోరుతా ఉన్నాం. మనం చదువుకుందాం, పోటీ పడదాం. ఈ పోటీ ప్రపంచంలో మనం చదువు ఒక్కటే మార్గం కాబట్టి మనం కూడా కంపెనీలు పెట్టే స్థాయికి రావాలి. మన చదువుతోనే సాధ్యం కాబట్టి ఆ రకంగా మనం ముందుకెళ్ళి మనకు రావాల్సిన దానికోసం కొట్లాడడం. అదేవిధంగా ఏ అయితే అభివృద్ధి ఫలాలు ఉన్నాయో, పథకాలు ఉన్నాయో మనకు ఎట్లా రావాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు, దానికోసం మనం కొట్లాడి మనం సాధించుకుందామని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు తప్పిదాలు ఎక్కడున్నాయంటారు శరత్ గారు? ఇప్పుడు 76 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా గూడాల్లానే ఉన్నాయి, తాండాల్లానే ఉన్నాయి, చెంచుగూడాల్లానే ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మనకు అసలు ప్రభుత్వాలు ఏందో తెలియదు, పథకాలు ఏందో తెలియదు, ప్రభుత్వాలలో మన వ్యక్తులు లేరు అని అంటే ఇంకా ఈ గిరిజన, కోయ, గోండు జాతులను మనం ఎట్లా అభివృద్ధి చేసే దిశగా పోవాలి? భవిష్యత్ కార్యాచరణలు ఎట్లా తీసుకుంటే ఈ 2 కులాలు కలిసి ఉంటాయి, ఎట్లా బాగుంటుంది?
వాస్తవానికి ఈ రకంగా ఈ 79 సంవత్సరాల భారతదేశంలో ఈ స్థితి రావడానికి కారణము రాజకీయ పార్టీ నాయకులు, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నారు. వాళ్ళు మనం ఓటు బ్యాంక్ కానీ చూస్తారు. మనం ఓట్లు వేయాలి, మనకు ఒక 500 ఇస్తానో 1000 రూపాయలు ఇస్తానో చీప్ లిక్కర్ ఇస్తారో మనతోనే ఓటు వేయించుకుంటారు. తర్వాత వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. మనం ఆ రోజున మనం గడప దొక్కినటువంటి మన తండాలకు గూడాలకు వచ్చినటువంటి ఈ నాయకులు మనము మళ్ళీ ఎలక్షన్లకు తప్ప వాళ్ళ ముఖం చూసే పరిస్థితి ఉండదు. మనం ఎవరికి ఫోన్ చేయలేం. మన ఏ సమస్య వచ్చినా అధికారులు స్పందిస్తారేమో కానీ రాజకీయ పార్టీ నాయకులు ఎవరు కూడా స్పందించే పరిస్థితి ఉండదు. సో అలాంటి రాజకీయ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ రాజకీయాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయాన్ని అర్థం చేసుకొని ఎవరి కోసం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఈ కుట్రని మనం ఛేదించాలి. అది దానికి మనకు ఏదైతే మినిమం తండాల్లో గూడాల్లో బాగుపడాలంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకునేటట్టు మొట్టమొదటిగా మనం ప్రణాళికలు వేసుకొని మనం వాటి కోసం కొట్టాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే మనకు మన బిడ్డలకు అవసరం ఉన్నటువంటి విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి చదువుకున్న పిల్లలకు ఉపాధి ఎట్లా రావాలి, స్కిల్స్ ఎట్లా నేర్చుకోవాలి, ఏ రకంగా ఈ పోటీ ప్రపంచంలో మన బిడ్డల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి, అదేవిధంగా విద్య ఎలాంటి ఒక నాణ్యమైన విద్య కోసం మనం ఎట్లా మంచి మంచి స్కూల్స్ మంచి కాలేజీలు ఏర్పాటు చేయగలగాలి, రాష్ట్ర ప్రభుత్వం వారి మీద ఇలా మనము దృష్టి పెట్టి వాళ్ళ ప్రెషర్ చేసి ఏ విధంగా తీసుకురాగలగాలి దాని మీద మనం ఆలోచన చేయాలి. అంటే మీరు చెప్తున్నట్టు నిజంగా నా జాతి బాగుపడాలని ఇదే స్వయం బాబురావు ఇదే వెంకటరావు కనుక ఉండుంటే ఇలాంటి అంశాల మీద కదా వాళ్ళు మాట్లాడాల్సింది మొదటగా. దీన్ని పక్కన పెట్టేసి లేనిపోయిన అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అంటే మరి వీళ్ళకు తెలివి లేదా, లేదంటే వీళ్ళని నడిపించేటోళ్ళు వేరేనా, వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నట్టు? మరి వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఇలా ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వాళ్ళు నిజంగా స్వయంబాబురావు ఒక ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యే గతంలో ఉన్నారు. ఇప్పుడు వెంకటరావు గారు ఒక డాక్టరు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మనము ఎక్కడైతే నష్టపోతున్నామో దాని గురించి ఇవాళ ఒక 10 లక్షల మందితో అందరం కలిసి మీటింగ్ పెడదాం. మనకు రావాల్సిన హక్కుల కోసం మనం అందరం కలిసి పెడదాం. మనం ఏందో చూపిద్దాం, మన బలం చూపిద్దాం. ఇలా మన రాజ్యాంగ ఫలాల కోసము మనం కొట్లాడదాం. ఇవాళ ఎట్లా అనుకుంటే ఇవాళ చట్టసభలో మీకు వాస్తవం చెప్పాలి, 7 మిగతా తెగలు ఉంటాయి. ఇవాళ లంబాడికి సంబంధించిన ఇవాళ వాళ్ళు ఒక 5 ఉన్నారు, 12 మందిలో. మరి అట్లా మాకేం బాధ అనిపించలే, ఎవరైనా మా సోదరులే అనుకున్నాం. ఇవాళ మేము కూడా సీతక్క దగ్గరికి పోతున్నాము, అదేవిధంగా మిగతా వాళ్ళ దగ్గర ప్రజాప్రతినిధుల దగ్గర పోతున్నాం, మనకు రావాల్సిన దానికి అడుగుతున్నాం. వీళ్ళ అభివృద్ధికి గిరిజనులు ఎక్కడ అడ్డం కాదని చెప్తాను నేను. ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు మీరు విద్యార్థి నాయకులుగా ఉన్నారు, మీరు కూడా గతంలో కాంపిటీషన్ ప్రిపేర్ అయిన వాళ్ళే కాబట్టి మనకు తెలుసు. ఏం తెలుసు అంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు సపరేట్ రూల్ ఉంటుంది. మనకు 100 మార్కులకు మనకు 70 వచ్చినా మేబీ జాబ్ రాకపోవచ్చు, వాళ్ళకు 50 వచ్చినా వస్తుంది. అంటే వాళ్ళ అభివృద్ధికి ఎక్కడ గిరిజనులు అడ్డుకట్ట కాదనేది స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఇందాక మీరే అన్నారు ఎమ్మెల్యేలలో 12 మందిలో దాదాపు వాళ్ళే ఉన్నారు, 7 వాళ్ళే ఉన్నారు. ఇంకెక్కడ మనం గిరిజనులు బాగుపడ్డది ఎక్కడ, వాళ్ళ అభివృద్ధి చెందింది ఎక్కడ? సో అదే ఇప్పుడు మేజర్ పాపులేషన్ ఒకటి కనబడడం వల్ల, ఏదో 9 ఉద్యోగాలు చేయడం వల్ల ఇలా మన పేర్లతో మనం ఈజీగా ఐడెంటిఫైడ్ అవుతుంది. ఈ జాతి ఇలా ఒక సక్రామ్, ఒక భోజ్య నాయకు, ఇంకో పీక్ల నాయకు అని ఇంకో పేర్లతో ఈజీగా తెలిసేయడం ప్రాంతం. సో ఎక్కడైనా మన వాళ్ళు చిన్న జాబులో ఇలా అటెండర్లు, కానిస్టేబుల్, ఎస్ఐలు వేయడానికి కనిపిస్తే ఇలా మొత్తం ఏదో మనమే కనబడుతున్నట్టు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే మనం మాట్లాడాలి. ఇలా మేము ఉన్నటువంటి పాపులేషన్కి బయటకు వచ్చింది 1%, ఇంకా 6-7% ఇంకా తండాలనే ఉన్నారు. దాని గురించి ఇలా ఎవరు ఆలోచన చేస్తలేరు. ఇదే హైదరాబాద్ లో ఆటోలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు, కూలీ పనికి ఆటోలు, అడ్డ కూలీలు, ఇలా ఊబర్లు, ఓలాలు, వాళ్ళంతా చేసి ఫంక్షన్ హాల్లో ఇవాళ అన్నం పెట్టాలన్నా, తిన్నటువంటి ప్లేట్లను తీయాలన్నా గానీ ఇవాళ మొత్తం క్యాటరింగ్ లో అదే స్థాయిలో ఉన్నాం. మనం కష్టపడి బతకాలి, ఎవరి మోసం చేయొద్దు. రెగ్గల కష్టం మీద మనం కష్టపడాలి. ఆ రూపాయితోని ఇవాళ మనం బతకాలి, మన పిల్లలకు చదువు చెప్పించుకోవాలి, 3 పూటలు తినాలని కాయ కష్టం చేస్తున్నటువంటి జాతి ఎందుకు ప్రతిసారి ఈ విధంగా కుట్రలు చేస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. సో ఈ యొక్క దాంతోనే ఏదైతే సుప్రీంకోర్టు రేపే హియరింగ్ ఉన్నది, ఆ హియరింగ్ లో స్టేట్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆల్రెడీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే చట్ట ప్రకారం ఆ రోజున రాష్ట్రపతి గెజిటు, ఆ రోజున లోక్సభ రాజ్యసభలో మినిమం మెజార్టీతోనే ఇవాళ వచ్చినటువంటి యాక్ట్ అది. సో ప్రతిసారి దాన్ని చూపించుకొని వీళ్ళకు గెజిట్ లేదు, లేదంటే వీళ్ళు చట్ట ప్రకారం రాలేదు, ఇంతకుముందు వీళ్ళు ట్రైబల్స్ కాదు అనే ఈ దుష్ప్రచారం మానాలని చెప్తా ఉన్నాం. వాస్తవానికి మీకు ఆధారం కావాలంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము వస్తాం, మీరు ఎక్కడ రమ్మన్నా మేము వస్తాం, లేదంటే అదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రండి, బహిరంగ చర్చకి ఆధారాలు పూర్తి ఆధారాలు చూపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. 10 మంది మీరు రండి,
10 మంది మేము ఉంటాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు చూపించండి, మా దగ్గర ఉన్న ఆధారాలు మీకు చూపిస్తాం. కానీ ఇవన్నీ ఉన్నాక కూడా అనవసరంగా ఎవరో చెప్పినటువంటి విషయాల్ని మనం నమ్మి ఇలా పదే పదే దుష్ప్రచారం చేస్తే కూడా బాగుండదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా మిగతా కులాలకు కావచ్చు, మిగతా మేధావులకు కావచ్చు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీకు వాస్తవాలు తెలియకపోతే తెలుసుకోండి, కానీ పదే పదే ఆ యొక్క అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు అనేది ఈ సమాజానికి మా యొక్క సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఇలా సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తాం. గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు చెప్పండి, ఇప్పుడు ఈ జరిగే పోరాటంలో ఏదైతే గిరిజనుల మీద జరుగుతున్న విష ప్రచారంలో భాగంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అండగా నిలబడతానే భావన మీలో ఉందా? ఆ నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకనంటే వాస్తవానికి మరి అంటే వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి 56 నుంచి 76 వరకు 20 సంవత్సరాలు అన్యాయం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడి బంజారాలకని ఆ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారు దివంగత ప్రధానమంత్రి ఆ రోజున ఆలోచన చేసే మరి ఇక్కడ 20 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి దాన్ని గుర్తించి నిజంగా వీళ్ళు నష్టపోయారు. ఒకటే 23 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఒక రిజర్వేషన్లో 10 జిల్లాల్లో ఇంకొకరి దగ్గర ఉండడం ఇది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా గ్రహించే చందా కమిషన్ అని వేసి ఆ రిపోర్ట్ ద్వారా ఒక నేతృత్వంలో వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ 108/1976 ద్వారా ఆ రోజున ఇక్కడ 10 జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే జాతి, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయం, ఒకే భాష, ఒకే వేషం ఉన్నటువంటి వీళ్ళు కూడా ట్రైబ్స్కే అని చెప్పి ఆ రోజున చట్టం చేసి ఆ రోజు 76 నుంచి మాకు రిజర్వేషన్ అనేది మళ్ళీ ఫలాలు తీసుకోవడం జరిగింది. మేము ఎవరిది తింటలేము. ఇవాళ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాకు వచ్చినటువంటి హక్కుల్ని మాత్రమే ఇవాళ అన్ని పూర్తి స్థాయిలో రాలేదని మళ్ళీ మళ్ళీ కొట్లాడుతున్నాం తప్ప ఇవాళ మేము ఎవరిది ఏం తింటలేము. ఇది మీ అనవసరంగా కొంతమంది వేరే వేరే ఆలోచనలతో చేస్తే వాళ్ళు చేస్తుండొచ్చు రాజకీయ ప్రయోజనాల కోసం, కానీ వాస్తవాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా దేవరకొండ లాంటి ప్రాంతంలో ఆడబిడ్డలు అమ్ముకునేటువంటి దుస్థితిలో ఇవాళ ఈ సమాజం ఉందనంటే ఇవాళ మరి ఎందుకోసం ఈ కుట్రలు చేస్తా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మేము చెప్తా ఉన్నాం, సిగ్నేచర్ స్టూడియో ద్వారా వీక్షకులకి ప్రేక్షకులందరూ కూడా సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అనవసరమైనటువంటి ఈ విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి కొంతమంది చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మానాలే. వాస్తవానికి సుప్రీంకోర్టులో తెలుసుకుంటాం. ఇవాళ కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుంది. భారత పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మేము వచ్చిన తప్ప ఇవాళ ఎవరి భిక్ష కాదు. కాబట్టి పదే పదే ఇవాళ మా తీసుకున్నారు, ఇంకోటి తీసుకుందంటే ఎవరు తీసుకోలేదు. ఇంకోటి చెప్తా ఉన్నాం ఆదివాసీ మిత్రులకి, అదేవిధంగా మిగతా తెగలకి, ఏదైతే మీరు అన్నట్టు వలసవాదులు ఉన్నారో ఇలా కర్ణాటక నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇలా మేము కూడా వ్యతిరేకం. ఎందుకనంటే ఇదే ప్రాంతంలో మనం ఉన్నాం, మన రిజర్వేషన్ని ఇంకోటి వచ్చి తీసుకొని పోయి మన అవకాశాన్ని ఇంకోటి వచ్చి తీసుకోబోతున్నాడంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిద్దాం. దాని మీద పోరాడదాం. ఇవాళ అక్కడ ఉన్న కలెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అందరం వెళ్ళి ఇవాళ మన రిప్రజెంటేషన్లు ఇద్దాం. ఇవాళ ఎవరైనా అలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించేటువంటి కార్యక్రమం మనం చేద్దాం. మన రిజర్వేషన్ మనం కాపాడుకుందాం. ఉన్న దాంట్లో అందరము ఇవాళ అవకాశాలను తీసుకొని ముందుకెళ్దాము. ఆ పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి దాంట్లో అక్కడ పోటీ పడి మనం ముందుకెళ్దాము. మనకు రావాల్సినటువంటి పథకాల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఇవాళ హక్కుల విషయంలో కావచ్చు, కలిసి కొట్లాడదాము. కలిసి ఉంటే కలదుసుకమని పెద్దలు ఉన్నారు. ఇలా అనవసరంగా విడిపోతే పడిపోతామన్నారు. సో మనం విడిపోతే మనం పడిపోతాం. ఇంకోటి ఇలా సంతోషపడుతుండొచ్చు కావచ్చు. ఈ రెండు కులాలని విచ్ఛిన్నం చేసి వాళ్ళ ఆర్థికంగా లాభపడమే కదా కార్పొరేట్ శక్తులు చేసే ప్రయత్నంలో భాగమే అంటారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరుల కోసము ఇవాళ కార్పొరేట్ 2021లో ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఫారెస్ట్ రైట్ యాక్ట్లో. ఇవాళ 100 రోజుల్లో 100 ఎకరాలు క్లీన్ చేసి ఒక కార్పొరేట్ శక్తులకు ఇచ్చేటువంటి దాంట్లో ఇవాళ సంతకం పెట్టడం జరిగింది, అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ భూమిపుత్రులకు అడవిని నమ్ముకొని తరతరాలుగా అడవిని కాపాడుతున్న ఏ రోజున అడవి నుంచి ఏం ఆశించలేదు గిరిజనులు. కేవలం అక్కడ పండేటువంటి వాళ్ళే పోడు వ్యవసాయం చేసుకుని ఎంతో కొంత కుటుంబాన్ని నడిపించుకునేటువంటి అలాంటి వ్యవసాయం చేసారు తప్ప ఎక్కడ వ్యాపారాలు చేయలేదు, లేకుంటే ఎవరిని దోచుకోలేదు, లేకుంటే ఇంకోటి చేయలేదు. అడవిని కాపాడినటువంటి గిరిజనుల్ని ఇలా అడవి నుంచి పంపించేటువంటి కుట్ర చేస్తున్నారు. దాన్ని మనం పసిగట్టాలి. అడవి మనది, అడవి బిడ్డలం మనం. కాబట్టి అలాంటి వాస్తవాన్ని మనం గ్రహించి మన అడవిని మనం కాపాడుకోవాలి, మన వనరులను మనం కాపాడుకోవాలి అనే అంశం మీద కూడా ఒకసారి ఇదంతా ఎందుకు జరుగుతున్నది ఏందని మీరు కూడా ఒకసారి మేధోమథనం చేయండి. అనవసరంగా మనము ఇలా కొట్టుకోవడం వల్ల ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఆ సమాజం కూడా ఆలోచన చేయాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు ఆదివాసులు మీ మీద నిరంతరం ఎప్పటికీ విష ప్రచారం చేయడమే పనిగా అదొక అంశంగా పెట్టుకున్నారు.
కానీ ఇటు గిరిజన జాతి నుంచి గిరిజన మేధావులు, గిరిజన నాయకులు మీలాంటి వ్యక్తుల నుంచి వస్తున్న వాదన ఏంటంటే మనందరం కలిసి కొట్లాడదాం, మన హక్కుల కోసం కొట్లాడదాం అని మీరు అంటున్నారు. కానీ అవతల పరిస్థితి అట్లా లేదు. సో దీన్ని ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు మీ మీద విష ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టడానికి గిరిజనులు లేదంటే మీలాంటి నాయకులు, సంఘాలు అన్ని సంసిద్ధంగా ఉన్నాయా? ఎలా కలుసుకొని ఎలా ముందుకు పోబోతున్నాయి? భవిష్యత్ కార్యాచరణలు ఏంటి? పార్టీలకు అతీతంగా ఈ మధ్య కాలంలోనే లంబాడి బంజారా మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ హోదాలో పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ విద్యార్థి నాయకులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటే. ఇలా మీరు చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మహా ఉద్యమంగా నడుస్తూ ఉన్నది. మేము ఎవరిని తిట్టట్లేదు, ఇంకేదో చేయాలని మాది ఆలోచన కాదు. వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు పెట్టేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం చదువుకున్నటువంటి విద్యార్థిగా. సో మేము అదే కోరుకుంటా ఉన్నాం. వాళ్ళకి నిజాలు తెలవాలి. ఏదో అబద్ధాలు ఎవరో చెప్పడం వల్ల ఇంకో దాన్ని మరేమని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం మీకు చెప్పాలి ఉపేంద్ర గారు, ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు అందరం కలిసి రవీంద్ర భారతిలో దాదాపు 5,000 మందితోని ఇవాళ ఒక జనరల్ కోటాలో సీతక్క గారికి మంత్రి పదవి వచ్చిందని చెప్పి ఇవాళ చాలా ఘన సన్మానం చేయడం జరిగింది. ఇవాళ మేము మరి మాకు వేరే తెగ ఆడబిడ్డ అని చెప్పి మేము భావించలే. ఇవాళ మా ఇంటి ఆడబిడ్డగా భావించినాం. అదే మీటింగ్ కి రాష్ట్రంలో ఈ రోజుకి బంజారాల మంత్రి ఎవరు అంటే సీతక్క పేరే చెప్పుకుంటాం కదా. బంజారాలకు సపరేట్ లేరు కదా, లేరు సపరేట్. ఇవాళ లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఇవాళ ఆ శాఖ అక్క దగ్గర లేకపోయినా కానీ ఏదైనా సమస్యలు ఉంటే చెప్తాం, అక్క దగ్గరికి వెళ్ళి ఇవాళ వినియోగించుకుంటా ఉన్నాం. ఆ రోజున ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ అన్ని తెగలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ వచ్చి మాట్లాడారు ఆ వేదిక మీద రవీంద్ర భారతిలో. కానీ ఆ సన్మానం మరి మా ఆడబిడ్డకు చేసినట్టుగా మేము భావించినాం తప్ప ఇంకొకరికి భావించాలి. అది వాస్తవానికి ఒకసారి గ్రహించాలి సమాజం. మేమందరం మిమ్మల్ని అన్నదమ్ములుగా మేము స్వీకరిస్తున్నప్పుడు ఇవాళ ఎవడో చిచ్చు పెడుతుంటే మనం రెచ్చిపోవడం ఏంది? సో దాన్ని అలాంటి కుట్రలు మనం ఛేదించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కోసం ఏకమవుదాం. ఇవాళ మనకు రావాల్సిన హక్కుల కోసం కలిసి కొట్లాడదాం. ఇవాళ మనకు రావాల్సిన నిధుల కోసం కలిసి కొట్లాడదాం. ఇవాళ ఎవడు అడ్డొస్తాడో అప్పుడు చూద్దాం. కానీ అనవసరంగా వాడెవడో వీడెవడో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కనుక మనం మధ్యలో చిచ్చు పెడితే మనం శత్రువుని గ్రహించి శత్రువుని కొట్టాలి తప్ప ఇవాళ మనం కొట్టుకుంటే వచ్చేది ఏముండదు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు. ఇవాళ లంబాడి బంజారాలు ట్రైబల్స్గా ఏవైతే ముందు నుంచి ఉన్నారో అని చెప్పి ఇవాళ చాలా విషయాలు మేము ముందు ఇలా ఉంచినాం. నిజంగా వాళ్ళకు పేపర్లే కావాలంటే రండి, ఎక్కడ రమ్మండి, ఎక్కడ లేదంటే అడ్రస్ పంపండి, మేమే పోస్ట్ చేస్తాం. మీకు వచ్చి రావడం అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? అన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు ఎక్కడ అడ్రస్ ఇచ్చినా అడ్రస్ ఇక్కడ వీడియో వచ్చిన తర్వాత కింద కామెంట్లో మీ అడ్రస్ పెట్టండి. ఇదే సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఇదే ఆఫీస్ నుంచి పోస్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో ఇంత క్లారిటీతో ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నామంటే అనవసరమైనటువంటి ఒక దుష్ప్రచారం మా మీద జరుగుతుందనే బాధ ఉన్నది. ఇవాళ మేము ఎందుకు పోరాటాలు చేయాలి? మా హక్కుల్ని పక్కన పెట్టి, మాకు రావాల్సిన దాని గురించి పక్కన పెట్టి ఇవాళ అన్నదమ్ములుగా ఉన్నటువంటి మేము ఒకరి మీద ఒకరు ఇవాళ ప్రతి విమర్శలు చేసుకుంటే బాధ అనిపిస్తా ఉన్నది. దాన్ని గ్రహించాలి సమాజం అని చెప్తా ఉన్నాం. రైట్ శరత్ భయ్యా, ఫైనల్ గా మన జాతి కోసం మన భాషలో ఒక్కసారి అంటే మీరు తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులుగా आपण जातेर మనకేనా ఒక మంచి మెసేజ్ దేనో ఒక మంచి సందేశం కేనో కనుకతో ఏం చెప్తారు మీరు काय केजी भैया आज ये तांडुमा आज कतराय को गरीब से आपण याडी बाप कतराय को वेळा भावडी करता नहीं हैदराबाद ने कति सीट आज को काय को एजुकेशन मेला तो आज उंदर जीविताल मारसनो हम वेला भावडी के जैसा हमारे बेटी बेटा कर रहे को निकन कतराय को याडी बाप आज कष्टा कर रहे वो गुर्तिस्तानी आज जो मार भैया बहनों भाइयों कुंतो तम एजुकेशन आज कंपल्सरी ये पोटी प्रपंच में अब आंग जानो कनको तो एजुकेशन इज ओनली वेपन टू चेंज अवर एवरीथिंग काबट्टी ओन अर्थम कर लेताने आज अपनी याडी बाप अत्र नमकम इति अपने मेल रेच हैदराबाद मेल रेच उजकति सीट आवतो मेल रेच कनको तो आपण आचो सदवताने आज जनरल में आपण पोटी पडजू आपण आंग आवनो रिजर्वेशन 1% आज उद्योगाలు ఆరిస్ తప్ప పెద్దగా ప్రభుత్వ ఉద్యోగాలు చేయి आज प्राइवेट रंग में आपण आवनो आज अपने बिजनेस घालनो आज अपने एम्प्लॉयमेंट देनो एम्प्लॉयमेंट लेर स्थाई नीचे एम्प्लॉयमेंट देर परिस्थिति में अपना आंग बढ़ो कन तमिल सेन विनती करो छु आज ये एक बात एक जात एक साथ कन सेवालाल महाराज खेगो छु आज एक स्थिति आगी छे अपन काय को अपन कोनी आज स्टील कन केताणी కొంతమంది दुष्प्रचार कर रहे वोन से अर्थम कर लेताणी आज जो वो जिला में वो प्रांताने जो उद्यमाल कर रहे तम से वास्तवाल मालन कर लेताणी आज वास्तवाल अपन समाज में केर दाडो डैरिया फरन ये पोराट में थी फरण इश्यू ना हो जो अपन से उद्यमकारों कुण छगो भी आओ तब से अर्थम कर लेता नहीं वास्तवाल से सीख लेता नहीं आज समाज में मुना में लोगन
కోరుతూ కేర్లేరచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.